ఫైనల్గా వైబ్రెంట్ స్కూల్ తరపున తల్లిదండ్రులకి మీరిచ్చే సలహా? నేనిచ్చే సందేశం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా స్కూల్లో 7తో 6తో 8తో జాయిన్ చేసేస్తున్నారు. అక్కడ ఏం చెప్పాలనేది మీకు తెలియదు, ఏం చెప్తున్నారనేది మీకు తెలియదు. అలాగే పిల్లలకు కూడా ఏం చెప్తున్నారనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు నాలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఒక టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చెప్పిన విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తించి దీన్ని మంచి ప్రచారం కల్పించి ఈ జరుగుతున్న ఈ కార్పొరేట్ ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ స్కూల్స్లో జరుగుతున్న తప్పుల్ని పబ్లిక్లోకి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని ఎవరినైనా ఒకసారి తీసుకొచ్చి నాతో మాట్లాడిస్తే వాళ్ళకి ఖచ్చితంగా నేను ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వగలను, ప్రాపర్ సజెషన్ ఇవ్వగలను. ఇదే విధంగా ఇంకొక చాలా ముఖ్యమైన విషయం మీకు పేరెంట్స్ అందరికి కూడా ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు స్టూడెంట్కి ఐఐటి అయినా నీట్ అయినా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి ఆ డిజైర్ ఉండాలి, స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి. పేరెంట్కి ఉంటే సరిపోదు. చాలామంది ఏంటంటే పేరెంటు నేను ఐఐటిని అవ్వలేకపోయాను, లేకపోతే నేను డాక్టర్ని అవ్వలేకపోయాను, నాకు పిల్లల్ని చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఆలోచనలు పిల్లల మీద రుద్దుతున్నారు. ఇది చాలా తప్పు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈ ఇందాక చెప్పినట్టుగా స్ట్రెస్ క్రియేట్ అవుతారు. ఏదైనా వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్, ఇష్టమైన లైన్లో చదివితే వాళ్ళు ప్యాషనెట్గా చదివే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీ ఇంట్రెస్ట్ని, మీ గోల్స్ని పిల్లల మీద మాత్రం రుద్దొద్దు. ఖచ్చితంగా పిల్లల అభిప్రాయం తీసుకోండి. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే 6th క్లాస్లో వాడికేం తెలుసు, 8th క్లాస్లో వాడికేం తెలుసు అనుకుంటారు. బట్ వాళ్ళకి కూడా వాళ్ళని కన్సల్ట్ చేయండి. వాళ్ళు 100% అగ్రీ అయితేనే జాయిన్ చేయండి. బట్ ఇప్పుడు ప్రజెంట్ చాలామంది పేరెంట్స్ ఏదో విధంగా వాళ్ళ ఎయిమ్స్ని పిల్లలు ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. ఇది ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, బిగ్ కెరియర్స్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి.